ఈ ఆరాధనకు అధ్యక్షునిగా ఉండి నడిపిస్తున్నటువంటి సహోదరులు పాస్టర్ గారు సామ్యుయల్ బెన్ విక్టర్ గారికి, అదేవిధంగా సీనియర్ కాపర్లు దైవజనులు, ఈరోజు జన్మదినం జరిగించుకుంటున్నటువంటి ప్రియ సహోదరులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారికి, అదేవిధంగా సహోదరి టీలీనా గారికి, మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా 23 సంవత్సరాల పరిచర్యలో అద్భుతమైనటువంటి వీడియో క్లిప్స్ మనం చూసాం. అద్భుతమైన పరిచర్య చేశారు దైవజనులు. ఈ దినాన్ని ఇంత సంఘం ఏర్పడటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం తరఫున, నా కుటుంబం తరఫున మరి రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విక్టర్ ప్రభాకర్ గారు నేను ఎక్కువగా ప్రేమించేటువంటి దైవజనులు, మరి నన్ను ఎక్కువగా ప్రేమించేటువంటి దైవజనులు కనుక వారి కుటుంబం అంటే నాకు ప్రేమ. కనుక దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించారు. నిజంగా చెప్పాలంటే ఈ మహానగరంలో అద్భుతమైనటువంటి పరిచర్య చూసాం మనం ఆ వీడియో క్లిప్ ద్వారా. చాలా పల్లెటూరుల్లో అనేక చోట్ల మరి పరిచర్య చేస్తూ ఈ దినాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటూ ఎవరికి చేయి చాపకుండా దేవునికి మొరపెడుతూ దేవుని ద్వారా అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నారు. కనుక వారి యొక్క పరిచర్యను దేవుడు ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదించాలని, అదేవిధంగా రాబోయే కాలంలో సామ్యుయల్ బెన్ విక్టర్ని దేవుడు ఇంకా అద్భుతంగా వాడుకుంటూ వారి ద్వారా కూడా దేవుడు మహిమను పొందాలని ప్రేమతో నేను దేవుని అడుగుతూ ఉన్నాను. ప్రేమతో వారు దీవిస్తూ ఉన్నారు. 23 సంవత్సరాలు ఈ సంఘాన్ని దేవుడు ఎంతగానో తన ఉచితమైనటువంటి కృపలో ఈ మహావిశాఖ నగరంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేయడానికి దేవుడు వారిని వాడుతున్నాడు. ఇందాక నేను బాబుని అడిగినప్పుడు ఎంతమందితో సంఘము ప్రారంభమైంది అని అడిగినప్పుడు 15 మందితో ఈ సంఘము ప్రారంభమైంది అని అన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు సుమారు అని అంటే సుమారు 600 మంది పైబడి ఉంటారు. నేను చాలా సంతోషించాను. 23 సంవత్సరాల్లో మరింత సేవను అభివృద్ధి చేయడానికి దైవజనులకు వారి యొక్క కుమారులు వారితో మరి సహకరించినటువంటి కో పాస్టర్స్ చాలామంది ఉన్నారు. దైవజనులను మరి కలుపుకుంటూ ఈ యొక్క భయంకరమైనటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభు వైపు మళ్లించడానికి దేవుడు వారికి శక్తినిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి వారికి చక్కటి తలాంతులు ఇచ్చి సేవలు వాడుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దైవజనులకి కూడా 63 సంవత్సరాలు వారి తన యొక్క నూతన సంవత్సరంలోనికి 64వ సంవత్సరంలోనికి వారు ప్రవేశించారు. వయసు పెరిగే కొద్ది ఇంకా వారి యొక్క అనుభవాలు ఇంకా సంఘానికి ఉపయోగపడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక 23 సంవత్సరాలు పూర్తి చేసుకొని 24వ సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి సంఘానికి, అదే రీతిగా మరి 63 సంవత్సరాలు పూర్తి చేసుకొని 64 సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారికి, అమ్మగారికి, కుమారుడికి, సతీమణికి, సంఘబిడ్డలందరికీ కూడా మా పక్షాన, మా కుటుంబాల పక్షాన కల్వరి బ్యాప్టిస్ట్ సంఘాన్ని ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సేవ తీసుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి నేను మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, మీతో కలిసి సంతోషించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మొదటిగా నా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు విక్టరీ మినిస్ట్రీస్ అధినేత అయినటువంటి రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారికి, అలాగే అమ్మగారికి, వారి కుమారులకు సామ్యుయల్ బెన్ విక్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దేవుని సేవకులకి, అంటే దీవించేటువంటి వయసు నాకు లేదు కానీ దేవుని సేవకుడిగా వారికి నా వందనాలు తెలియజేస్తూ దేవుడు రాబోతున్నటువంటి దినాలలో ఈ పరిచర్యను ఇంకా అనేక రీతిలుగా అభివృద్ధి పరచాలని
దేవుని సేవకుడిని నేను కోరుకుంటున్నాను. పాస్టర్ గారు చక్కని మాటలతో నవ్విస్తూ ఆకట్టుకునే మంచి స్వభావం కలిగిన పాస్టర్ గారు మీరు కలిగి ఉన్నారు. దేవునికి వందనాలు. ఎన్నోసార్లు సంఘానికి రమ్మని పిలిచినప్పుడు నాకు వీలు కాలేదు. ఇది నాన్న దేవుని చిత్తాన్ని బట్టి ఇది నాన్న దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. మరి తన పుట్టినరోజు అని మాత్రమే నాకు తెలుసు. అయితే సంఘం కూడా ఈ దినాన్ని ఒక నూతన సంవత్సరాన్ని పొందుతున్నదని తెలీదు. దేవునికి వందనాలు. ఎందుకంటే సంఘమే ముఖ్యమైన మన పుట్టినరోజులు మన వెడ్డింగ్ డేస్ అన్నిటికంటే సంఘం యొక్క పుట్టిన దినము ఒక సంఘం ఏర్పాటు చేయబడింది అంటే దేవునికి ఎంతో సంతోషం. ఎందుకు అంటే ఇది ఆయన శరీరం. Happy birthday to you, Pastor. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Pastor. Happy birthday to you. Long life to you. Long life to you. Happy birthday to you. మరి సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీ సమాజ పరిచర్య, విలేజెస్ పరిచర్య ఉన్నది. మరి దేవుడు ఘనంగా వాడుకుంటున్నాడు. మా కుటుంబం ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నామంటే, లేదా ఆరోగ్యంగా ఉన్నామంటే, లేదా ఒక గమ్యాన్ని ఏమంటారు ప్రతి సంవత్సరం ఒక నూతనమైన గమ్యాన్ని పెట్టుకుంటూ పరిగెట్టడానికి మూల కారకులు ఎవరంటే మీరేనండి. మరి ఈవేళ మన సంఘం స్టార్టింగ్ అయిన ఆ క్లిప్పింగ్స్ మీరు చూశారు. మరి మేము మన సంఘం స్టార్ట్ చేసినప్పుడైతే అనేకమైన శ్రమలు పొందాం. ఒకటి కాదు, రెండు కాదు, ఒక 15 మందితో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఒక నూతనమైన సంవత్సరం మాత్రం. మరి చాలా మందికి పాత సభ్యుడికి తెలుసండి. చూస్తూ మనం చేస్తున్న ఆలయాన్ని పగలగొట్టేసిన పరిస్థితి. వాస్తవానికి నేను ఈవేళ పాస్టర్ గారు నాకు ఆ వీడియో చేసి పంపించాను. నేను ఆ వీడియో చూసినప్పుడండి మళ్ళీ ఆ దినాలన్నీ నాకు ఒకసారి జ్ఞాపకం వచ్చాయి. ఆ కష్ట దినాలు, ఆ చర్చ్ పగలగొట్టడం, ఆ చర్చ్ పగలగొట్టిన తర్వాత నేను మీద చెప్తున్నాను, మా దగ్గర వేరే హాల్ రెంట్కి తీసుకోవడానికి కూడా మాకు స్తోమత లేదు. ఆ రోజు రాష్ట్రమ్మ గారు ఉద్యోగం తీసేశారు. ఆవిడకి తప్పుడు కేసులు బనాయించారు. మాకు ఒక హాల్ అంటే ఒక 5,000 పెట్టి ఒక హాల్ తీసుకొని ఈ సభ్యులందరినీ అక్కడ పెట్టడానికి మాకు చోటు లేదు. కానీ ఆ సమయంలో నాకు బాగా ప్రతి ఒక్క సభ్యులు మా ఇంటికి, మా ఏ ఒక్క బంధువు మా ఇంటికి వచ్చిన నాకు దాఖలా గుర్తులేదంటే ప్రతి ఒక్క సభ్యులు పాస్టర్ గారండి మీరు ఎక్కడ పెడితే మేము అక్కడికి వస్తామండి. బీచ్లో పెడతారా పెట్టియండి, ఇంట్లో పెడతారా పెట్టండి. మా ఇంటిలోని మేము ఆరాధన చేసామండి. మరొకసారి మాకు ప్రోత్సాహం, ఎస్ మేము ఈ సంఘాన్ని విడిచిపెట్టకూడదు ఆలోచిస్తేనండి. దప్పాలుగా సంఘాన్ని దేవుడి వేళ ఎంతగా దీవించాడు. ఈవేళ ఇంత చక్కగా ఏసీలు వేసుకొని ఇంత చక్కగా ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. పాస్టర్ గారు ఇక్కడ ఉన్న, పాస్టర్ గారు ఇక్కడ ఉన్న ఏ ఒక వస్తువు, మైకు, ఫ్యాను, ఏసీ, బలూన్ పోలో నేను చెప్పగలను, ఏ ఒక వస్తువు మా జోబులో నుంచి వచ్చింది కాదు. అంత సభ్యులు వాళ్ళ మట్టుకు వాళ్ళే ముందుకు వచ్చి సంఘము కొరకు, పరిచర్య కొరకు వాడబడాలని ముందుకు వచ్చిన పరిస్థితి అండి. సో ఇవాళ మీరు ఇస్తున్న ఆ ప్రోత్సాహం, ఆ ప్రేమ ఇవాళ ఇంత ఘనంగా సేవ జరుగుతుంది. ఇంకా ఇవాళ పాస్టర్ గారు ఒకరే కాదండి, పాస్టర్ గారితో పాటు ఎవరు దీవించబడుతున్నారు? మీరందరూ దీవించబడుతున్నారు. ఇంత పరిచర్య చేయడానికి మూల కారణం అండి పాస్టర్ గారు. ఇప్పుడు నేను ఎంత అన్నా సరే ఆయన నిలబెట్టిన స్టేజ్ మీద నేను గెలుతున్నాను అంతే. నా వరకు నేను ఇలాగ ప్రారంభించాలి. నేను ఆ విత్తనం అంటే చాలా కష్టం. దేవుడు నన్ను ఇవాళ జీవిస్తున్నాను, చాలా సంఘాలకి వెళ్ళి మాట్లాడుతున్నాను, అది వేరే సంగతి. కానీ ప్రారంభం అంటే ఎవరు లేని దగ్గర నుంచి ఒకటి తేడం అన్నది చాలా కష్టమైన పని. మరి ఇంత సేవకి మూల కారణం మరి పాస్టర్ గారిని మరి నేను చాలా గర్విస్తాను. నేను అటువంటి గొప్ప నాన్నగారిని దేవుడు నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే ఆయన కష్టం పెట్టుకోవడంగా నేను ఆనందంగా ఉన్న గురించి ఎప్పుడు ఇవాళ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో ఎక్కువ నన్నే పెడుతుంటాను అనుకుంటా. ఆయన ఇంత ప్రేమించిన దేవుడికండి, ఇంత ప్రేమించి ఇచ్చిన ఆ తండ్రికి నేను ఏమి అంటే ఏది ఇచ్చినా నేను బదులు ఐ కెనాట్ డూ ఎనీథింగ్.
దేవునికి చాలా వందనాలు చెల్లిస్తానని, ఎందుకంటే నేను ఇవాళ ఏమై ఉన్నానో దానికి మూల కారణం మాస్టర్ గారు. దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేటికి 23 సంవత్సరాల క్రితం ప్రభా మన ఆయన తరిన ప్రభా, మన ఆయన తరిన ప్రభా, మన అయ్యగారిని మీరు లేవనెత్తుకుని ప్రభా, మీరు ఉన్నతమైనటువంటి పిలుపునిచ్చి ప్రభా, మన ఆయన దర్శనాన్ని ఇచ్చి ప్రభా, మన ఆయన ఈ మహాపట్నంలో ప్రభా, మన ఆయన తరిన ప్రభా, ఉన్నతమైనటువంటి దైవజనులుగా మీరు తీర్చిదిద్ది ప్రభా, మన ఆయన తరిన ప్రభా సంవత్సరం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదము ఆయన నమ్మిడి బిడ్డలైన వారందరికీ, సర్వలోకంలో జరుగుతున్న సువార్త సేవా కార్యక్రమాలన్నింటికి, ప్రత్యేకంగా 23 సంవత్సరాలు ముగించుకొని ఆయన సేవలో ముందుకు సాగిపోతున్న విక్టర్స్ మినిస్ట్రీస్కి, ఆ యొక్క సంస్థ స్థాపకులైన దేవుని సేవకులైన రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ అయ్య గారి యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి చేయవచ్చిన 50 మందికి ఆయన కృప, ఆయన రాకడ పర్యంతము నిత్యము తోడైంది నడిపించును గాక. ఆమేన్.